ఊరుకో డియర్. మనం ఆఫీస్ లో ఇలా ఉండడం ఓనర్ చూస్తే? ఓ ఫర్గెట్ ఇట్ డియర్. ఈ ఆఫీస్ మన రాజ్యం, కింగ్డమ్. ఇక్కడ పనిచేసే వాళ్ళంతా నా భటులు. నేను రాజుని, నువ్వు రాణివి. అండర్స్టాండ్? స్టాప్ ఇట్. ఓ మీరా? ఏంటి ఇలా చెప్పా చేయకుండా వచ్చారు? వచ్చేటప్పుడు తలుపు తట్టి రావడం సభ్యత అని తెలీదా? షట్ అప్. సభ్యతను గురించి నువ్వు నాకు చెప్తావా? పవిత్రమైన ఆలయంలో చూసుకోవాల్సిన ఆఫీస్ గదిలో, బాధ్యతగా పనిచేసుకోవాల్సిన ఆఫీస్ వేళల్లో తప్పదాగుతూ అమ్మాయిలతో సరసాలని నువ్వు నాకు సభ్యతను గురించి చెప్తావా? మిస్టర్ కిరణ్, మీరు గోపాలరావు కాబోయే అల్లుడే కావచ్చు. అంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను. అసలు నేనేం తప్పు చేశానండి? మగాడు చేసే పనే చేశాను. అయినా నన్ను క్వశ్చన్ చేసే అధికారం మీకెవరు ఇచ్చారు? ఎవరిచ్చారా? ఇవ్వాలే నేను జనరల్ మేనేజర్ గా అపాయింట్ అయ్యాను. జనరల్ మేనేజరా? చెప్పారు కానీ చాలా సంతోషం సార్. సార్, సాయంకాలం మీకు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తారు, మీరు తప్పకుండా రావాలి. నీ పార్టీలకి నీ మాటలకు లొంగే మనిషిని కాను. నిన్న ఈ క్షణాన్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను. సార్, నేను పట్టుకుంటున్నాను అని మీరు అనుకోకపోతే ఒక్కసారి మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ ఒక్క తప్పు క్షమించండి. నువ్వు చచ్చి మొత్తుకున్నా సరే నీ ఉద్యోగం నుంచి తీసేయడం ఖాయం. అంతేకాదు, నేను తీసేయడం వల్ల మిగతా వర్కర్స్ కూడా బుద్ధి రావు. ఫ్రెండ్స్, ఇతను మన ఆఫీస్ మేనేజర్ గా ఉంటూ యజమాని అంటే భక్తి లేకుండా, డ్యూటీ అంటే గౌరవం లేకుండా ఆఫీస్ గదిలోనే తాగి తందనాలు ఆడుతూ సరసాలాడుతున్నాడు. అందుకే ఇతను ఉద్యోగంలో తీసి పారేశాను. చీడ పురుగు లాంటి ఇతను ఉద్యోగంలో లేకపోవడం వల్ల మన ఆఫీసే బాగుపడుతుందని నా ఆశ. ఇతను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. సార్, నా లాస్ట్ రిక్వెస్ట్. నో లాస్ట్ రిక్వెస్ట్ బిజినెస్. కమాన్. ఏదో ఆడపిల్లవని తీసుకుని క్షమించి ఈసారికి వదిలేస్తున్నాను. నన్ను కూడా కిరణ్, నన్ను ఇంత అవమానపరుస్తావా? ఆనాడు మైసభలో దుర్యోధనుడు కూడా ఇలాగే అవమానింపబడ్డాడు. కిరణ్, ఏదో ఒక రోజు నీకు ఇదే గతి పట్టించకపోతే నా టోపీ మీదే ఒట్టు. చిరంజీవుల అబ్బాయి అమ్మాయిల జాతకాల ప్రకారం మాఘశుద్ధ దశమి బుధవారం అనగా 22/9/81 రాత్రి 45 గడియల 9 విఘడియలకు అనగా 11 గంటల 45 నిమిషములకు మా శాస్త్రులు గారు శుభముహూర్తం నిర్ణయించారు. నా తల్లి ఎంత అదృష్టవంతురాలివే. నేను చెప్పలేదక్క, ఈ సంబంధం తప్పకుండా స్థిరపడుతుంది. అంటే ఇక మన ప్రయత్నాలు మనం చేసుకోవచ్చా తమ్ముడు? నిస్సందేహంగా. పెద్దవారు మొట్టమొదటిసారిగా మీకు శుభలేఖిచ్చి మీ దీవెనలు అందుకోవాలని వచ్చాను. శుభం. నా పెద్దరికానికి మీరు ఇస్తున్న విలువకు చాలా సంతోషంగా ఉంది. కానీ నా ఆరోగ్యం అంత మంచిది కాదు. అట్టే ప్రయాణాలు చేయకూడదు. నేను ఈ పెళ్లికి వచ్చినా రాకపోయినా నా చల్లటి దీవెనలు నీకెప్పుడూ ఉంటాయి. అదేమిటండి, పెద్దవారు తమరు తప్పకుండా రావాలి. ఆయన రాలేరండి. పెద్దరికమే ముఖ్యం అనుకుంటే నేను వస్తాను. సర్లే, అబ్బాయి కోరుకునేది బుద్ధిలో పెద్దరికం. వయస్సులో పెద్దరికమే కావాలంటే మన పెరట్లో ఉన్న వేప చెట్టును పట్టుకెళ్ళవచ్చు. వస్తామండి. వస్తామండి. మంచిదండి. ఏమిటో ఆత్మ, ఈ వేళ ఊళ్ళో విశేషాలు ఏం చెప్పావు కదా? పెరట్లో వేప చెట్టు అడుగు చెప్తానండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.